మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. సో ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి మాట్లాడుకున్నాం కదా ఇంతకు ముందు వీడియోస్లో. సో ఈరోజు మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో అంతకు ముందైతే మన పిఆర్ అకాడమీ అనేది ఎస్ఎస్జిడి కోర్సు కంప్లీట్ కోర్సును అయితే అందిస్తుంది. సో మీరెవరైనా మీకు అవసరం అనుకుంటే పర్చేజ్ చేయాలనుకుంటే ఓన్లీ 1500 మాత్రమే కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. దీనితో పాటు అదనంగా 1,00,000 బిట్స్ను కూడా అందిస్తుంది. సో ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. డోంట్ మిస్. ఓకే, ఇప్పుడైతే క్లాస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ p ఈక్వల్ టు a క్యూబ్ b క్యూబ్ ఇంటూ c పవర్ 11 అండ్ q ఈక్వల్ టు a పవర్ 8 అండ్ b పవర్ 9 అండ్ ఇంటూ c పవర్ 5 అండ్ r ఈక్వల్ టు a పవర్ 15 ఇంటూ c పవర్ 23, దెన్ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ p q అండ్ r. సో ఇక్కడ మనకైతే p q r అయితే ఇవ్వడం జరిగింది. p q r యొక్క హెచ్సిఎఫ్ అనేది అడగడం జరిగింది. సో మనకి హెచ్సిఎఫ్ అంటే తెలుసు కదా ఆల్రెడీ. సో ఆ హెచ్సిఎఫ్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ అయితే మనకి ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్జిడిలో 2021లో ఈవినింగ్ షిఫ్ట్లో అయితే రావడం జరిగింది. సో పి అంటే ఏంటి ఫస్ట్ మనం చూద్దాం. ఏ క్యూబ్ ఇంటూ బీ క్యూబ్ ఇంటూ సి పవర్ 11, క్యూ ఈక్వల్ టు ఏ పవర్ 8 అండ్ ఇంటూ బీ పవర్ 9 ఇంటూ సి పవర్ 5 అండ్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ 15 ఇంటూ సి పవర్ 23. సో ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ 3 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది కనుక మూడింట్లోనూ కామన్గా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ బి అనేది లేదు. సో ఇక్కడ బి అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆలే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏ క్యూబ్ ఏ పవర్ 8 ఏ పవర్ 15 ఉంది. మనం హెచ్సిఎఫ్ అనేది స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే అదే కన్సిడర్ చేస్తాం. ఎల్సిఎం అనేది అయితే బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే అదే మనం కన్సిడర్ చేస్తాం. అదే లార్జెస్ట్ నెంబర్ ఏదైతే అదే కన్సిడర్ చేస్తాం కదా. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ చూసుకుంటే ఏ పవర్ ఆఫ్ 3 ఇంటూ ఇక్కడ కూడా మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటే సి పవర్ ఆఫ్ 5. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఏ పవర్ ఆఫ్ 3 ఇంటూ సి పవర్ ఆఫ్ 5. సో నేను బేసిక్ నుండి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అర్థం అవడం కోసం నేనైతే క్లారిటీగా చెప్తున్నాను. సో ఇంకెవరికైనా ఇంకా అర్థం అవ్వాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్పమని కంపల్సరీ చెప్తాను. సో ఇప్పుడైతే మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఏ పవర్ క్యూబ్ ఇంటూ సి పవర్ ఆఫ్ 5. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which is the smallest number which divided by 6, 8 and 10 leaves remainders 4, 6 and 8 respectively. సో 6, 8 మరియు 10లతో భాగించినప్పుడు క్రమంగా 4, 6 మరియు 8 శేషాలను ఇచ్చే కనిష్ట సంఖ్య ఏది అంటే ఇక్కడ మనకి స్మాలెస్ట్ నెంబర్ మనం ఏం కనుక్కోవాలి, స్మాలెస్ట్ నెంబర్ అనేది కనుక్కోవాలి. అంటే ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ మనకు ఒక ఫార్ములాలో వచ్చింది క్వశ్చన్ అనేది ఏంటంటే రిమైండర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటవి 6, 8, 10. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇలా ఇచ్చేటప్పుడు మనం ఫార్ములా ముందుగానే చెప్పుకున్నాం కదా. ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ మైనస్ కే అనేది ఫార్ములా చెప్పుకున్నాం. సో అక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో అలాంటి ఫార్ములా అలాంటి ప్రాబ్లం అనేది ఇప్పుడు వచ్చింది. ఇక్కడ కే అనేది ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ వై మైనస్ బి జెడ్ మైనస్ సి. సో ఇక్కడ కే అనేది ఎక్స్ మైనస్ ఏ వై మైనస్ బి జెడ్ మైనస్ సి. సో ఇక్కడ ఏబిసిలు ఏంటంటే లీవ్స్ రిమైండర్స్ అనమాట. అవేంటవి రిమైండర్స్. సో ఇక్కడ కే చూసుకుంటే ఏంటివి 6, 8, 10 కదా. ఎక్స్ మైనస్ 6 వై మైనస్ 8 అండ్ జెడ్ మైనస్ 10. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 6 అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటవి రిమైండర్స్ 4, 6, 8 కదా. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి 6 మైనస్ 4, ఏ అనేది 4 కదా. నెక్స్ట్ 8 మైనస్ 6 అండ్ 10 మైనస్ 8. సో ఈ విధంగా అంటే XYZలు అనేవి 6, 8, 10 అవుతుంది. మరియు రిమైండర్స్ అనేవి A, B, C అనేవి అవుతుంది. సో ఇక్కడ
రిమైండర్స్ 4, 6 అండ్ 10 రెస్పెక్టివ్లీ. 6 నుంచి 4 తీస్తే 2 కదా, 8 నుండి 6 తీసిన 2 అండ్ 10 నుండి 8 తీసిన 2 కదా. సో ఇక్కడ కే విలువ మనకి ఎంత అవుతుందంటే 2 అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే x, y, zకి ఎల్సిఎం కట్టేసి నెక్స్ట్ దాని నుండి కే విలువ అనేది మనం మైనస్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 6, 8 అండ్ 10 మనకు తెలుసు. 2 3 జా 6 అవుతుంది. నెక్స్ట్ 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 2 5 జా 10. సో ఇక్కడ ఎల్సిఎం అంటే అన్ని నెంబర్స్ తీసుకోవాలి, కామన్గా ఉండేవైతే 1 టైం తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అదేవిధంగా పెద్ద ఇక్కడ 2 ఉంది, 2 క్యూబ్ ఉంది, 2 ఉంది. ఇక్కడ ఏదైతే పెద్ద నెంబర్ వచ్చిందో అది మనం ఫస్ట్ తీసుకోవాలి. దానితో పాటుగా ఇంకా మిగతా ఉండేవన్నీ కూడా తీసుకోవాలి. బట్ 2 టైమ్స్ 3 టైమ్స్ వస్తే ఒక్కసారి మనం కన్సిడర్ చేస్తాం కదా ఎల్సిఎంకి. సో అలా చేసుకుంటే ఇక్కడ ఏది పెద్దది వచ్చిందంటే ఫస్ట్ 2 క్యూబ్, ఇంకా 2 ఉంది కనుక కానీ ఓన్లీ మనం లార్జెస్ట్ నెంబర్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 3 వచ్చింది, నెక్స్ట్ 5 వచ్చింది. అదే హెచ్సిఎఫ్ తీసుకుంటే కనుక మనం ఇక్కడ 3 5 అనేది తీసుకోం, ఓన్లీ 2ని మాత్రమే తీసుకుంటాం. అంటే 6 8 10 యొక్క హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది. బట్ ఎల్సిఎం అనేది అన్నీ కూడా మనం తీసుకోవాలి. సో 8 వచ్చింది కదా, 8 3 జా 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 5 ఇంటూ 3. సో 8 5 జా 40, 4 3 జా 12 కనుక 120 అనేది వచ్చింది. సో మనకి దీని ఎల్సిఎం అనేది 120 వచ్చింది. సో 120 మైనస్ కే కదా. సో 120 మైనస్ కే అంటే 2 చేయాలి, ఎందుకంటే కే వాల్యూ అనేది మనకి 2 వచ్చింది కదా ఇక్కడ. సో 120 మైనస్ 2 అంటే 118 అనేది ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లం అంటే రిమైండర్స్ అనేవి లీవ్స్ రిమైండర్స్ అని ఏవైనా మనకు నెంబర్స్ ఇలా ఇస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా మనం కే విలువ తీసుకుంటూ తర్వాత దాని ఎల్సిఎం కట్టి మళ్ళీ కేని దాని నుండి తీసివేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The HCF of 108 and 198 ఈజ్. సో దీన్ని నార్మల్గా అయితే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు, అదేవిధంగా ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మీకు తెలుసు కదా, 2 ద్వారా మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ అన్నిటి ద్వారా మల్టిప్లై చేసి లాస్ట్కి ఏది హైయెస్ట్ వస్తే అది వేసుకుంటూ మళ్ళీ కామన్గా ఏవైనా ఉంటే 1 టైం వేసుకుంటూ చేయాలి. సో అలా అయినా చేయొచ్చు. లేదా ఇంకా ఈజీగా అంటే ఇది 198 నుండి 108 పోతే 90 వస్తుంది కదా. సో ఇది ఎందుకంటే మనకి ఇక్కడ డెప్త్గా నేర్చుకోవడం ఎంత అవసరమో ఈజీగా అంటే 1 మినిట్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడం కూడా మనకు అంతే అవసరం, ఎందుకంటే మనకి టైం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కనుక. సో అందుకోసం ఇది కొంచెం నేను ఈజీగా చెప్తున్నాను. లేదా ఇలా మీకు రాలేదంటే ఎలాగైనా ఆన్సర్ అటెంప్ట్ చేయాలి కనుక అలా అయినా చేయొచ్చు. బట్ ఇది కూడా ఈజీనే. 198 నుండి 108 తీస్తే 90 కదా. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 90 అనేది దేని చేత డివైడ్ అవుతుందో చూసుకోవాలి. సో 90కి ఇక్కడ ఏది మల్టిపుల్ అవుతుందంటే 34 అవ్వదు, అండ్ 98 దీనికంటే పెద్దది కనుక ఇది కూడా అవ్వదు. 12లో చూసుకున్న 12 టేబుల్లో కూడా లేదు. బట్ 18 5 జా 90 కదా. సో ఇక్కడ మనకి క్లియర్గా ఆన్సర్ 18 అనేది తెలుస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే దీని హెచ్సిఎఫ్ అనేది 18 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ కెన్ ఎగ్జాక్ట్లీ డివైడ్ 228, 282 అండ్ 288. సో ఇది ఏమైనా క్వశ్చన్ ఇచ్చాడంటే 228, 282 మరియు 288ని భాగించగల అతి పెద్ద సంఖ్యను కనుగొనండి. అతి పెద్ద సంఖ్యను కనుగొనండి అంటే హెచ్సిఎఫ్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్జిడిలో 2021లో ఈవినింగ్ షిఫ్ట్లో అయితే రావడం జరిగింది. సో ఇంతకు ముందు క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయని మీకు అర్థం అవడం కోసం నేను ఇంతకు ముందు పేపర్స్ని అయితే తీసుకొని అవి ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో అవి నేర్పిస్తున్నాను మీకు. సో మీరు ఇవి చూస్తూ ఉండండి. నెక్స్ట్ సో ఇప్పుడైతే మనకి ఏం కావాలంటే హెచ్సిఎఫ్ అనేది కావాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ నెంబర్ నుండి ఫస్ట్ నెంబర్ అనేది మైనస్ చేద్దాం. 228 నెక్స్ట్ 288 నుంచి 282 తీయచ్చు.
ఇలా అంటే ఈ సెకండ్ నెంబర్ నుంచి ఈ నెంబర్ మైనస్ చేశాను, నెక్స్ట్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ అనేది మైనస్ చేశాను అనమాట. సో ఇప్పుడు 82 నుండి 28 తీస్తే 4 వస్తుంది, ఇక్కడ 7 ఉంటుంది కదా, 7 2 తీస్తే 54, ఇక్కడ 88 నుంచి 82 తీస్తే 6 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 200 ఇక్కడ 200 కామన్గా ఉంది కనుక ఓన్లీ 82 నుండి 28 తీసాను, ఇంకా మొత్తం డివైడ్ చేయవలసిన అవసరం లేదు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా 88 నుంచి 82 తీస్తే 6 అనేది వచ్చింది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ మనకు కావాలి కనుక హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ ఏది స్మాలెస్ట్ నెంబరు 6 కదా. సో 6 అనేది అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 6 అయినా రావచ్చు లేదా 6 యొక్క ఫ్యాక్టర్ అయినా రావచ్చు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఆప్షన్స్ అనేవి కనుక చూసుకుంటే 3 2 6 అవుతుంది, అదేవిధంగా 6 కూడా దీనికి ఫ్యాక్టర్ అనేది అవుతుంది. బట్ మనకి ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ కావాలి కనుక 3 కాకుండా 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే Seema owned 4 plants on which press flowers come every 2nd, 3rd, 4th and 6th day respectively. If Tuesday fresh flowers came on all the 4 plants, then on which day will fresh flowers come on all the 4 plants at the earliest? సో షీనా 4 మొక్కలను కలిగి ఉంది, ఆమె దగ్గర 4 మొక్కలను పెంచుంది కదగా. వీటిలో ప్రతి 2వ, 3వ మరియు 4వ, 6వ రోజు వరుసగా తాజా పూలు పూస్తాయి. అంటే 4 మొక్కల్లో ఒక మొక్క 2వ రోజు, మరో మొక్క 3వ రోజు, మరో మొక్క 4వ రోజు, మరో మొక్క 6వ రోజు అనమాట ఫ్లవర్స్ అనేవి పూస్తాయి. సో మంగళవారం 4 మొక్కలకు తాజా పువ్వులు వస్తే ఏ రోజు 4 మొక్కలకు పువ్వులు వస్తాయి. సో అంటే ఒక్కొక్క మొక్కకి రోజు పువ్వులు పూయట్లే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్కకు పువ్వులు పోస్తున్నాయి. బట్ మంగళవారం వచ్చేసరికి మాత్రం 4 మొక్కలకి పువ్వులు పోస్తున్నాయి అంట. సో అలా అయితే ఏ రోజున మళ్ళీ అన్ని 4 మొక్కలకు కూడా 4 తాజా పువ్వులు అనేవి అంటే పువ్వులు అనేవి పూస్తాయని అడగడం అయితే క్వశ్చన్ జరిగింది. సో అయితే ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్జిడికి 2021లో మార్నింగ్ షిఫ్ట్లో అయితే రావడం జరిగింది. ఓకేనా. అయితే ఇప్పుడు చూద్దాం, దీనికైతే మనం ముందు ఎల్సిఎం తీసుకుంటే ఏంటవి 2 3 4 6. సో ఇంతకు ముందే మీకు చెప్పాను, ఇక్కడైతే కామన్గా ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ మనం ఎల్సిఎం కట్టవలసిన అవసరం లేదు. సో 2 3 6 అవుతుంది కనుక 2 3 తీసేయచ్చు, 3 2 6 కనుక 3 కూడా నేను తీసేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే 2 స్క్వేర్ అవుతుంది, 6ని 2 × 3గా రాసుకోవచ్చు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండిట్లో 2 స్క్వేర్ ఉంది అండ్ 3 ఉంది. సో 12th డే అంటే ట్యూస్డే వస్తే మళ్ళీ 12th డే అనమాట. మళ్ళీ అన్నీ కూడా ఒకేసారి పూలనే పూస్తాయి. మరి 12th డే అంటే మనకు ఆప్షన్స్లో 12th డే అని ఇచ్చారా? లేదు కదా. సో మనకి ట్యూస్డే వచ్చింది. సో ట్యూస్డే ప్లస్ 12th డే. సో ట్యూస్డే ప్లస్ ట్యూస్డే అంటే 7 కదా, 7 + 5. సో ట్యూస్డే మళ్ళీ ఇక్కడ 7 అంటే ట్యూస్డే వచ్చింది. మళ్ళీ ట్యూస్డే నుండి మళ్ళీ 5 లెక్కేసుకుంటే ఎంత వస్తుంది? వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో మనకి ఆప్షన్ బి అంటే సండే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 25 and 750 are the highest common factor and the lowest common multiple of 2 numbers respectively. If one of the 2 numbers is 75, find the other number. సో ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ ఇవ్వడం జరిగింది అండ్ ఎల్సిఎఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక నెంబర్ 75 ఇస్తే ఇంకో నెంబర్ అనేది కనుక్కోవడం అనడం జరిగింది. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్జిడికి 2021లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు ఆల్రెడీ ఈ క్వశ్చన్కి ఒక ఫార్ములా ముందే నేర్చుకున్నాం కదా. ఏంటది? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 750, ఎందుకంటే 750 ఆర్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం, అంతే కదా. ఎల్సిఎం లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే 750 ఎల్సిఎం. అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ అనేది ఎంత వచ్చిందంటే 25. నెక్స్ట్ ఒక నెంబర్ అయితే కూడా ఇవ్వడం జరిగింది కదా. ఇఫ్ వన్ ఆఫ్ ద 2 numbers is 75 అంటే 2 నెంబర్లో ఒక నెంబర్ అంట 75 అయితే ఫైండ్ ద అదర్ నెంబర్, ఇంకో నెంబర్ అనేది కనుక్కోమనడం జరిగింది. సో 750 × 250/750. 750 10 750 అవుతుంది.
25 10 250 అనేది అవుతుంది. సో మనకి ఎంత వచ్చిందంటే ఏ అనేది 250 అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What will be the least number of marbles with Seema if she can arrange them in rows of 6, 10, 12 and 15 marbles in each and the number is also a perfect square? So ఒక అమ్మాయి అంటే మార్బుల్స్ని she can arrange them rows of this ఈ 6, 10, 12, 15 ఈ రోస్లో కరెక్ట్గా అరేంజ్ చేసింది. సో అలా అరేంజ్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చే విధంగా మనం చూడాలి. సో ఈ క్వశ్చన్ అయితే ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్సి జీడీలో 2021 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే రావడం జరిగింది. బట్ మనం ముందు ఏం చేయాలంటే దీనికి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. 6 2 12 కదా. సో 6ని కనుక క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది 2 5 10 అండ్ 4 3 12 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 రాసుకోవచ్చు అండ్ 3 5 15. ఇక్కడ అన్నిటికంటే 2 స్క్వేర్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది కనుక ఒక 3 వేసుకుందాం. ఇక్కడ 5 ఇక్కడ 5 వచ్చింది కనుక ఒక 5 అనేది వేసుకుందాం. సో 4 3 12 12 5 60 మనకి 60 అనేది వచ్చింది. బట్ మనకి ఏం రావాలంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది రావాలి. అంటే ఒక రోలో అమ్మిస్తే వాట్ విల్ బి ద లీస్ట్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ విత్ సీమా ఇఫ్ సీ క్యాన్ అరేంజ్ దమ్ ఇన్ రోస్ ఆఫ్ 6, 10, 12 అండ్ 15 మార్బుల్స్ ఈచ్ అండ్ ద నెంబర్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చే విధంగా మనం ఆన్సర్ అనేది రావాలి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ అయితే చూసుకోవాలి. ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్సే. 625, 900, 225, 400 ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్సే మనకు ఆల్రెడీ తెలుసు. బట్ 60 అనేది డివైడ్ అవ్వాలి. ఆ విధంగా ఉండే స్క్వేర్ నెంబర్ కనుక ఇక్కడ చూసుకుంటే 400 అవ్వదు, 225 అవ్వదు, 625 అవ్వదు. మరి ఏమవుతుంది 900 అనేది అవుతుంది కదా. ఎందుకంటే 900/60 చేస్తే 0 0 గెట్ క్యాన్సర్. 6 1 6, 6 5 30. సో 15 అనేది వచ్చిందా లేదా. బట్ ఇంకా దేంతో చూసినా ఇది 60 అనేది డివైడ్ అనేది అవ్వదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 900 అనేది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 numbers are in the ratio 4:3:7 and their HCF is 6. What is the sum of the 3 numbers? 3 సంఖ్యల నిష్పత్తి 4:3:7 మరియు వాటి HCF అనేది 6. 3 సంఖ్యల మొత్తం ఎంత అంటే ఈ 3 సంఖ్యల మొత్తం ఎంత అనేది అడగడం జరిగింది. బట్ ఈ క్వశ్చన్ అయితే ఎస్ఎస్సి జీడీ 2021 మార్నింగ్ షిఫ్ట్లో అయితే రావడం జరిగింది. ఇంతకు ముందే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇవన్నీ ముందు క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద మనకు ఆల్రెడీ తెలుసు హెచ్సిఎఫ్ అనేది ఎంత ఇచ్చాడంటే 6. ఆ నెంబర్స్ ఏమవుతాయంటే 4x, 3x, 7x. సో ఈ మూడింటి యొక్క మొత్తం కావాలంటే x అనేది 6 కదా. హెచ్సిఎఫ్ అనేది 6 ఎందుకంటే ఇక్కడ కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటంటే x. అంటే హెచ్సిఎఫ్ ఇక్కడ x అవుతుంది. ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ x అంటే 6 అనేది ఇవ్వడం జరిగింది కనుక హెచ్సిఎఫ్ అనేది 6 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 4 6 24, 3 6 18 అండ్ 7 6 42. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అయితే మరి కొంచెం ఈజీగా చేయడానికి ఏం చేద్దామంటే ఓన్లీ యూనిట్ ప్లేస్లు మాత్రమే యాడ్ చేద్దాం. 8 + 2 10 అవుతుంది, 10 + 4 14 అవుతుంది. అంటే యూనిట్ ప్లేస్లో 4 వచ్చింది. సో ఇక్కడ చూద్దాం ఎక్కడైనా 4 ఉందేమో. 4 ఉంటే అదే ఆన్సర్ అవుతుంది కదా. అప్పుడు ఇవన్నీ యాడ్ చేయవలసిన అవసరం లేదు, అంతే కదా. సో ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ వచ్చింది కదా 84 వచ్చింది. నెక్స్ట్ 42, 98, 56. సో ఇంకెక్కడ కూడా 4 అనేది లేదు. సో మనకి ఆప్షన్ ఏ 84 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, మా పిఆర్ అకాడమీ అనేది ఎస్ఎస్జిడికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది ఓన్లీ 1500కి మాత్రమే అందిస్తుంది. దాంతోపాటుగా 1,00,000 బిట్స్ కూడా అదనంగా అందిస్తుంది. సో కంపల్సరీగా పర్చేజ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.